జవహర్ రెడ్డి వల్ల ఈ నష్టం జరిగింది, ఈ పెన్షన్దారులకు ఇచ్చేటువంటి డబ్బులు ఆపేసి కాంట్రాక్టర్లకు ఇస్తున్నాడు, ముందే పెన్షన్దారులకు ఇస్తానన్నాడు, ఆ ఎన్నికల కోడ్ ఉందంటే హైకోర్టుకి వెళ్ళాడు, వెంకటేశ్వరరావు గారు ఏబి వెంకటేశ్వరరావు కేసు వచ్చిందంటే సీఎం దగ్గరికి పంపించేశాడు ఫైలు. అన్ని కూడా ఆ సీట్ లో కూర్చొని అన్ని అతను ఆపరేట్ చేస్తా ఉన్నాడు. కరెక్టే. ఇక 12 రోజులు ఉంది కౌంటింగ్ కి, ఏం చేస్తారు? అనుకున్న అందరు అరెస్టులు అయిపోతారా? తూతు మంత్రం ఇదంతా అని అంటున్నారు. చర్యలు తీసుకోమని నేరుగా బాధ్యులు అని చెప్పి ఉన్న వాళ్ళ పేర్లనే ప్రస్తావించలేదు సిట్. అదే అందుకని ఈ సిట్టు వల్ల ఏమీ ఉపయోగం లేదండి. ఏంటి వాట్ నెక్స్ట్ మరి? 12 రోజులు కౌంటింగ్ ఉంది, తర్వాత హింసలు ఉండే అవకాశం ఉంది అంటున్నారు. నేను ఇందాక ఒక పేపర్లో చూశాను, ఈ పోస్టల్ బ్యాలెట్ వేసినటువంటి బాక్సులకి సీల్ వేయలేదంట. అంటే పోస్టల్ బ్యాలెట్లు ఎలా జరిగినాయో, ఎలా ఓట్లు వేశారో అందరికి తెలుసు. అంటే ఏంటి, ఆ బ్యాలెట్లు మార్చి మళ్ళీ వాళ్ళకి అనుకూలమైనటువంటి దాని మీద ముద్ర గుద్దుకొని మళ్ళీ తర్వాత వేద్దామని చెప్పి ఉంచటమే కదా. విజయనగరంలో అర్ధరాత్రి స్ట్రాంగ్ రూమ్ తెరవటం ఏంటి? అనేక అవకతవకలు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు భీమవరంలో కూడా జరిగిందంటా ఉన్నారు. కరెక్టే. 12 రోజులుంది, మరి అన్ని సవ్యంగా ఉంటుందా, ప్రశాంతంగా జరుగుతుంది అనుకుంటున్నారా? లేదు, మాకు అనుమానాలు ఉన్నాయి. సరే, అయితే మేమైతే ఈ డీజీపీ ఆ సీట్ లో కూర్చున్నంత వరకు అసలు పోలింగ్ లెక్కింపు కూడా ఏదైతే బ్యాలెట్లు ప్రాసెస్ లో కూడా మనం పోయినసారి చూసామండి. బోండా ఉమా గారు 24 ఓట్లతో ఓడిపోయాడు. కానీ ఈ బ్యాలెట్ లో అవకతవకలు చేశారు 150 ఓట్లు. ఆయన ఓడిపోయాడని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేశారు. కాబట్టి డిక్లేర్ చేశారు 24 ఓట్లతో ఓడిపోయాడని. పోస్టల్ బ్యాలెట్ లో ఆయనకి మెజారిటీ ఉంటే కూడా అది కౌంటింగ్ లోకి తీసుకోలేదు. కాబట్టి రేపు కౌంటింగ్ లో కూడా ఈ రకమైనటువంటి అవకతవకలు ఈ సిఎస్ జవహర్ రెడ్డి ఉంటే జరుగుతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని అందరికి కొనేసి ఉన్నాడు. వాళ్ళు వాళ్ళు జీహుజూర్ అంటున్నారు, తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నారు. అదే పోలీసులు, అదే రెవెన్యూ ఆఫీసర్లు చూస్తా ఉన్నాం కదా. ఈ ఫారం 12 సబ్మిట్ చేయడానికి ఎంప్లాయీస్ ఇది ఎలక్షన్ డ్యూటీలో